ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక మాట చదువుకుందామా. ఆదికాండము 24:1-4. జెనసిస్ 24:1-4. ఆదికాండము 24వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. ఎస్. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, కనానీయులలో కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. చాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. సంగమ దేవుని బిడ్డలారా, ఈ 4 వచనాల నుంచి 4 అమూల్యమైన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎన్ని? కేవలం 4. కాబట్టి జాగ్రత్తగా ఈ 4 విషయాలు విందామా? హల్లెలూయా. సో ముందుగా దేవుడు గడిచిన మాసాలు కాచి కాపాడి మరొక నూతన మాసము, నూతన కృప, నూతన వారమును దేవుడు దయచేసి ఇలా మీ ముందు నిలబడడానికి ఆయన ఎంతగానో కృప చూపాడు. అందుకుని బట్టి నా దేవునికి మనస్సారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. వందనాలు. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ చెప్పారా? వందనాలు చెప్పారా? రైట్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారండి? లేరా? సంతోషంగా ఉన్నారా లేరా? ఉన్నారా? ఎందుకు? క్రిస్మస్ వస్తుందా? వచ్చేసిందా? వస్తుందని హ్యాపీ. రైట్. దేవునికి స్తోత్రం. సో ఒక చిన్న ప్రకటన మీకు చెప్పి ఆ తర్వాత నేను వాక్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. దేవుడికి స్తోత్రం. జనరల్గా ఒక మీటింగ్, ఒక రోజు మీటింగో, ఒక పూట మీటింగో మనం చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తామండి? పాంప్లెట్స్, కరపత్రికలు ప్రింట్ చేస్తాం కదండి, అవునా? అంటే చూడండి, ఒక సభకు లేదా ఒక మీటింగ్కి సంబంధించిన కరపత్రికను, పాంప్లెట్ను ఆ మీటింగ్ కొరకు ఎంతో అర్థవంతంగా డిజైన్ చేస్తారు. ఆ పాంప్లెట్ చూస్తున్నప్పుడే, డిజైన్ చూస్తూ ఉన్నప్పుడే కొన్ని పాంప్లెట్స్లో ఆ దేవుని ప్రత్యక్షత, అనాయింటింగ్ మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది పాంప్లెట్లోనే. అన్నిటిని కాదు, కొన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. అయితే ఒక రోజు మీటింగ్ కొరకే ఒక పాంప్లెట్ని అంత అర్థవంతంగా డిజైన్ చేస్తే, సంవత్సరం అంతా చూడాల్సిన, చదవాల్సిన క్యాలెండర్స్ని చిన్నపిల్లల బొమ్మలతోనో ఫొటోస్తో నింపేయడం ఏం బాగుంటుంది అని వింటున్నారా? హల్లెలూయా. ఒక మంచి మహిమ కలిగిన ఉపదేశమును క్యాలెండర్ నిండా దట్టించి ఏం చేసాం? మ్యారినేషన్ తెలుసు కదా మీకు. హల్లెలూయా. దట్టించి వదిలితే కనీసం ఆ క్యాలెండర్ ద్వారా కొంచెం సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు అపోస్తుల బోధను అర్థమయ్యేలాగా ప్రతి ఇమేజ్ని డిజైన్ చేస్తూ ఒక మంచి ఉపదేశంతో క్యాలెండర్ తయారు చేయడం జరిగిందండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. 360 రోజులు ఏదో ర్యాండమ్గా ఒక వాక్యము అలా రాయకుండా, ప్రతి శుక్రవారానికి తగిన ఉపవాస ప్రార్థనకు తగినట్లుగా, ప్రతి శనివారానికి తగిన సిద్ధపాటు కూడికి తగినట్లుగా, ప్రతి ఆదివారానికి తగినట్లుగా దాంట్లో ప్రతి వాక్యము దేవుడు ప్రార్థన ద్వారా దైవజనుడు దాంట్లో డిజైన్ చేయించడం జరిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెలలో మొదటి ఆదివారం ఏముంటుంది మనకి? బల్లకు సంబంధించిన, అంటే ఎవ్రీథింగ్
ఏదో ర్యాండమ్గా అక్కడ అలాగా పెట్టించకుండా ప్రతిదీ కూడా చాలా ప్రార్థన పూర్వకంగా అందులో ప్రతి వాక్యమును చాలా అర్థవంతంగా డిజైన్ చేయించారు. దేవుడికి స్తోత్రం. సో ప్రత్యక్షతలతో, ప్రసంగాలతో, ఉపదేశంతో ఆ క్యాలెండర్ నింపి ఒక మంచి, మీరు ఆ క్యాలెండర్ తీసుకుంటే ఒక ఉపదేశాల పుస్తకం మీ చేతిలో ఉన్నట్లే అలా ఉంటుంది ఈసారి క్యాలెండర్. అర్థమవుతుందండి? మంచి ఏమంటారు, మంచి ఉపదేశాల పుస్తకం మీరు క్యారీ చేస్తున్నట్లే ఆ యొక్క ఏమంటారు ఆ క్యాలెండర్ మీతో ఉంటే. సో అంత అర్థవంతంగా చక్కగా మరి దట్టించి వాక్యాన్ని పూర్తిగా క్యాలెండర్లో దట్టించి సిద్ధపరిచాం. సో నిశ్చయంగా అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదండి. దేవుడికి స్తోత్రం. సో వెళ్తున్నప్పుడు, సో ఓపెనింగ్ జరుగుతుంది ఈరోజు, వెళ్తున్నప్పుడు వాటిని గ్రాప్ చేసుకొని వెళ్ళండి. తద్వారా దేవుడు ఆ క్యాలెండర్లో ఉన్న మహిమను మీ గృహాల్లో దేవుడు నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? రైట్. దేవునికి మహిమ. మరి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. కొన్ని అమూల్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటి? తైలాభిషేక ఆరాధన. సో ఈరోజుకి ఒక క్రమం ఉంది, తెలుసు కదా? ఏంటది? తెల్లని వస్త్రాలు ధరించుకొని రావాలి చెప్పారు కదా. చెప్తూనే ఉన్నాం. ఎన్ని రోజుల నుంచి? లాస్ట్ వీకేనా? ఎప్పటి నుంచి? తెల్లని రోజెస్లో బ్లాక్ రోజెస్ యాడ్ అయ్యి ఉన్నాయి. వెనక వింటున్నారా? వెనక వాళ్ళు వింటున్నారా? పోయి లాస్ట్ కూర్చున్నారు తలలు దించేసి. ఇప్పుడు ఎక్కడ మమ్మల్ని ఫోకస్ చేస్తారో అని. ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం మిమ్మల్ని, ఎందుకంటే వైట్ రోజ్ మధ్యలో బ్లాక్ రోజెస్ ఉన్నాయి కాబట్టి. ఏమైనా అర్థమవుతుందా? బ్లాక్ రోజెస్ చేతులు ఎత్తండి. బ్లాక్ రోజెస్ అందరు చేతులు ఎత్తండి. అబ్బా ఎంత బాగా నవ్వుతున్నారు. సీరియస్గా తీసుకోండి, మరలా చెప్పించుకోవద్దు. నెక్స్ట్ టైం ఇలా మిమ్మల్ని చూడడానికి ఇష్టపడట్లేదు మేము. నూతన సంవత్సరంలోనైనా ఒక సిద్ధపాటు కలిగి సంఘ క్రమాన్ని అలవాటు చేసుకోండి. అర్థమవుతుందండి? సంఘానికి ఒక క్రమం ఉంది, దాన్ని మనం అలవర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? వెనక వాళ్ళకి అర్థమవుతుందా చెప్పండి. రైట్. పిల్లలకు కూడా వినిపిస్తుందా? నెక్స్ట్ టైం పిల్లలకు కూడా వైట్ అండ్, ఇంక వాడు చిన్నోడే కానీ వాడు కూడా లెక్కలో ఉన్నాడు. అర్థమైందండి? రైట్. దేవునికి మహిమ కలుగుని గాక. ఈ పూట మనం ధ్యానము చేస్తున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి ఎందుకు పంపబడ్డాడు అనే ఒక అమూల్యమైన విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ద మెసేజ్ ఆఫ్ ద టైటిల్, పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి ఎందుకు పంపబడ్డాడు. ఆమేన్. ఎందుకు పంపబడ్డాడో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా అవగాహన ఉందా? ఏమైనా చెప్పగలుగుతారా? పరిశుద్ధాత్ముడు ఈ పర్పస్ మీద మన కొరకు పంపబడ్డాడు, ఈ లోకానికి ఈ పర్పస్ మీద పంపబడ్డాడు అని తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుసానో తెలీదని ఏదో ఒకటి చెప్పండి. అలా చేతబడి చేసేవాళ్ళు చూస్తారు చూడు, అలా చూస్తున్నారు. కూర్చోండి, మంచిగా కూర్చోండి. హల్లెలూయా. రైట్. సంగమా దేవుని బిడ్డలరా, ఈ పూట మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ఎంపిక ఎలా చేస్తాడు. ఇప్పుడు ఒక పెళ్లి కుమారుడు అనుకోండి, తన కాబోయే వధువును కొన్ని క్వాలిటీస్ ఉండాలి నా వైఫ్లో అని డెఫినెట్గా ఆశపడతాడు పెళ్లి కుమారుడు. అలాగే పెళ్లి కుమార్తె కూడా ఆశపడుతుంది. అవునా? అయితే చూడండి సంగమా, ఈరోజు పెళ్లి కుమారుడు స్థానంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పెళ్లి కుమార్తె స్థానంలో మనం అందరం ఉన్నాం. అయితే త్వరలో మన కొరకు రాబోతున్న ఆ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘము అయిన మనలో ఏమి క్వాలిటీస్ని కోరుకుంటున్నాడు, ఏమి ఇష్టపడుతున్నాడు, ఎలా ఎంపిక చేస్తాడు ఒక పెళ్లి కుమార్తెని, ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు, ఎలా చూస్ చేసుకుంటాడు. అర్థమవుతుందండి? ఇలా కొన్ని బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఒక 4 విషయాలు మీ ముందు పెడతాను ఈరోజు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యము చూస్తే, అబ్రహాము గారు ఎలియాజర్ని పిలిచి, ఎలియాజర్ ఎవరు?
వాళ్ళ ఇంట్లో మన భాషలో చెప్పాలంటే పెద్ద పాలేరు అంటారు కదా, తెలుసు కదా, మేనేజర్ అనుకోండి, ఎవ్రీథింగ్. ఎలియాజర్ని పిలిచి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నా కుమారుడికి నువ్వు ఒక మంచి వధువును సెలెక్ట్ చేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఆమేన్. అయితే నేను నీ మీద బాధ్యత పెట్టాను కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి చేయవద్దు అంటూ అక్కడ అన్నాడు. ఏమని? కనానీయుల్లో మాత్రం అసలు తీసుకురావద్దు అంటూ అక్కడ ఏమన్నాడు? కనానీయుల్లో మాత్రం తేవద్దు సుమి, వాళ్ళు మామూలు కాదు. కొంతమంది అంటారు కదా, ఎవరినన్నా చూస్ చేసుకుంటా ఉన్నప్పుడు, అమ్మో వాళ్ళ ఇంట్లోనా పెళ్లి సంబంధాలు కుదురుస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా విషయం అనుకుంటున్నప్పుడు, అమ్మో వాళ్ళు గయ్యాలి, వాళ్ళు అది కదా జడ్జిఫై చేస్తూ ఉంటారు. అమ్మో వాళ్ళతో నా పొత్తు అసలు పెట్టుకోవద్దు, ఎందుకు వచ్చిన బాద్రా బాబు అన్నట్లు. అబ్రహాం గారు అంటున్నారు, కనానీయుల్లో అసలు నా కుమారుడికి నువ్వు దేవద్దు, ఎందుకంటే వారు శపించబడిన వారు. కారణం చెప్తున్నాడు అక్కడ. ఎందుకు తీసుకురావద్దు? వారెవరంట? శపించబడిన వారు. ఎందుకు శపించబడ్డారు? వేరొక గృహములో చూసిన కారణముగా, వేరొకడి గురారములో తొంగి చూసిన కారణంగా వారు శపించబడ్డారంట. దేనికి శపించబడ్డారు చెప్పండి? వేరొక గృహంలో ఏం చేశారు? తొంగి చూసిన కారణంగా వారు శాపగ్రహితులుగా మారబడ్డారు. ఇంతగా అసహించబడిన ఒక జాతి ఉందంట. కనానీయులకి మూలము ఎవరంటే హాము, ఫస్ట్ పర్సన్ కనానీయుల్లో హాము. ఇతడు చేసిన పాపము వల్ల, అంటే ఇతడు ఏం చేశాడు? వేరొకరి గుడారములోకి తొంగి చూస్తున్నాడంట. ఆదికాండము ప్రారంభం పేజీలో సంఘటన ఉంటుంది. ఈరోజు కూడా చాలామంది అదే తప్పు చేస్తూ ఉన్నారండి. వేరొకరికి లైఫ్లోకి తొంగి చూడడం బాగా ఇష్టం. ఇది చాలామందికి అర్థమవుతుందండి. వేరొకరి లైఫ్లోకి తొంగి చూసి తరాలకు సరిపడ శాపాన్ని మూట కట్టుకుంటున్నారనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా? దయచేసి ఒకటి నేర్చుకోండి. దయచేసి మీరు కొత్త సంవత్సరంలోకి రాబోతున్నారు. వేరొక గుడారములోకి తొంగి చూడకాకండి. వేరొక ఇంటి విషయాలు, వేరొక పర్సనల్ వ్యవహారాల్లో జోక్యము చేసుకోవద్దు. అర్థమైందండి? హల్లెలూయా. అంటూ అక్కడ ఏమంటాడు? నా స్వజనుల్లో ఒక కుమార్తెని తీసుకొచ్చి నా కుమారుడికి వివాహం చేయి. కనానీయుల్లో వద్దు, వారు శపించబడినవారు, వాళ్ళకి ఎప్పుడు పక్కనోళ్ళ గురించే. ఇప్పుడు అలాంటి బిడ్డ నా ఇంటికి వచ్చింది అనుకో, నా ఇంట్లో వ్యవహారాన్ని పక్కన పెట్టి ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి రోజుకొక గొడవ తెస్తే నేనేం చేయను? ఈ తలకాయ నొప్పి నాకొద్దు. కాబట్టి నా స్వజనుల్లో, మరలా ఏమంటాడు? ఎవరు అందంగా ఉంటే వారిని తీసుకురా అని చెప్పలా, ఎవరు మంచిగా డబ్బుంటే వాళ్ళని తీసుకొని రా అని చెప్పలా, కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ అర్హతలు ఉంటేనే తీసుకురా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సంగమ వింటున్నారా? తలలెత్తి నా వైపు చూస్తే ఈ మాట వినండి. అబ్రహాము తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? పోయింది ఎప్పుడో, ఇంకెక్కడ? మరలా చెప్తా వినండి. అబ్రహాము తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సాదృశ్యం అనండి. చెప్పారా? హల్లెలూయా. మీరంతా ఒక మాట చెప్పండి, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడా? ఉన్నాడా లేడా చెప్పండి. నేను చెప్పిన క్వశ్చనే రిపీట్ చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడా? అది మిమ్మల్ని అడిగాను నేను. ఉన్నాడా లేడా చెప్పండి. ఉన్నాడా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి ఎందుకు పంపబడ్డాడు? పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి ఏ పని మీదకి వచ్చారు? స్తోత్రం చెప్పండి. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడికి అసలు ఆయన ఉద్దేశం ఏంటి? మన మధ్యలోకి రావటానికి అసలు ఆయనకున్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చాలామందికి ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మ అనగానే ఒక ఉజ్జీవం కదా, అవునా? పరిశుద్ధాత్మ అనగానే ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అనగానే దేవుని ప్రభావము, పరిశుద్ధాత్మ అనగానే కృపావరాలు, పరిశుద్ధాత్మ అనగానే మంచి అభిషేకంతో ఉజ్జీవంగా కొంతమంది ఎగరడం అనో పాటలు, ఇవన్నీ అనుకుంటారు.
ఎస్, అఫ్ కోర్స్ నేను నిజమేనే కాదని ఎవరు అనట్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చారు ఏంటంట? పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించడానికి వచ్చాడు. ఓకే, ఇంకా పరిశుద్ధాత్ముడు మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు. అవునా? ఇంకా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడానికి వచ్చాడు, సర్వసత్యంలోకి నడిపించడానికి వచ్చాడు, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాడు. అవునా? అంతే కదా? ఇందుకే వచ్చాడు. ఈ భావన మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏ భావన? పరిశుద్ధాత్ముడు అనగానే ఆయన ఆదరణకర్త, ఆయన ఆదరిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన విడుదల పరుస్తాడు. ఇది సండే స్కూలు. అర్థమైంది మీకు? అంటే ఇంకా అక్కడే ఉన్నారు, ఈ ఆలోచనలో మీరు ఉన్నారంటే మీరు ఎక్కడున్నారు? సండే స్కూల్లోనే ఉన్నారు మీరు ఇంకా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. బైబిల్లో రాయబడిన మాట మీరు చూస్తే, తండ్రి పనిగట్టుకొని పరిశుద్ధాత్ముడిని భూమి మీదకి ఎందుకు పంపాడంట? చెప్తా వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి తగిన వధువును ఎంపిక చేసుకొని తీసుకొని రావయ్యా అని పంపాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి రావడానికి గల కారణం. మనమేమనుకుంటున్నామంటే ఆయన మనకు స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు, విడుదల ఇవ్వడానికి వచ్చాడు, కృపావరాలు ఇవ్వడానికి వచ్చాడు, ఆత్మతో మనల్ని నింపడానికి వచ్చాడు, మనల్ని ఉజ్జీవపరచడానికి వచ్చాడు. నో, అఫ్ కోర్స్ ఎస్, హీ కెన్ డూ దాట్. అసలు మెయిన్ పర్పస్ ఏంటి? ఆయన మన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? ఇందాక ఎలియాజర్ని ఎందుకు పంపించాడు? ఎలియాజర్ని ఎందుకు సెలెక్ట్ చేశాడు అబ్రాము? ఎలియాజర్తో ఏమన్నాడు? నా కుమారుడైన ఇస్సాకుకి ఒక మంచి వధువును సెలెక్ట్ చేసుకొచ్చే బాధ్యత నీ మీద పెట్టానన్నాడు. అవునా? ఇప్పుడు ఎలియాజర్ ఎవరు? పరిశుద్ధాత్ముడికి సాదృశ్యమై ఉన్నాడు. తండ్రి దేవుడు, అవునా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఎలియాజర్ అనగా పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పనిగట్టుకొని పరిశుద్ధాత్ముడిని ఎందుకు మన మధ్యలోకి పంపించాడో తెలుసా అండి? ఎందుకు? నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి తగిన వధువును సెలెక్ట్ చేసుకొని సిద్ధపరిచి తీసుకొని రావయ్యా అని పరిశుద్ధాత్ముని పంపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి ఎందుకు వచ్చాడో? అర్థమైందా? నోటితో చెప్పండి. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన అబ్రహాము యేసుకు సాదృశ్యమైన ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యమైన ఏమంటున్నాడు? సెలెక్ట్ చేసుకొని తీసుకురమ్మని పరిశుద్ధాత్ముడు సాదృశ్యమైన ఎలియాజర్కి ఎలా చెప్పాడో, నేనేమంటానంటే బైబిల్లో అంతా కూడా సాదృశ్యాల మాలిక అండి. ఏ మాలిక? సాదృశ్యాల మాలిక. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడి ఎందుకు? నిన్ను నన్ను పెళ్లి కుమారుడికి ఒక అర్హమైన వధువుగా మార్చి తీసుకెళ్ళడానికి మన మధ్యలోకి వచ్చాడు ఆయన. మనల్ని ఒక అర్హురాలిగా, ఒక అర్హుడిగా, దేనికి అర్హురాలిగా? పెళ్లి కుమార్తెకి. అంటే పెళ్లి కుమార్తెలో ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ మనకిచ్చి మనల్ని ఒక అర్హులుగా మార్చి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడండి. దేవుడికి స్తోత్రం. నేనేమంటానంటే ఆయన చేతిలో కనుక పడితే మన దశ దిశ మారిపోద్దండి. ఆమేన్. నమ్ముతున్నారు ఈరోజు? దేవుడికి స్తోత్రం. నమ్మండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఈ టైంలో మన మధ్యలో సంచరిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. అయితే వినండి, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నీలో పెళ్లి కుమార్తెకు కలిగిన క్వాలిటీస్ ఏమన్నా ఉందా లేదా? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎందుకు వచ్చాడో తెలుసు ఇక్కడికి? నీలో ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని చూడడానికి వచ్చాడంట ఈరోజు. దేవుడికి స్తోత్రం. ఆల్రెడీ ఆయన సర్చ్ చేస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎలియాజరుకు ఒకే మాట చెప్పాడండి. ఏమని? ఎలియాజరు, నువ్వు ఒక వ్యక్తి పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తావు,
సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆమె నిన్ను వెంబడించటానికి ఇష్టపడితేనే సరే, లేదంటే వదిలే. హల్లెలూయా. ఏమంటున్నాడు అబ్రహాం ఎలియాజర్తో, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసిన తర్వాత, ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఆమె సెలెక్ట్ అవ్వగానే ఏమనాలి, నేను నీతో నీ నడిపింపుకు అప్పగించుకోవటానికి, నేను నీతో రావడానికి సిద్ధమే అని చెప్పాలా. అలా ఆమె చెబితేనే తీసుకొని రా, లేదంటే ఆమెను వదిలే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎంత వాడబడుతున్న వారైనా, వాళ్ళు ఎంత కార్యాలు చేస్తున్న వారైనా, వారు పెళ్లి కుమార్తెగా సంఘానికి అర్హులు కాదని చెప్పేశాడు. నిన్ను వెంబడించకపోతే, నీ నడిపింపుకు అప్పగించుకొని వారు, వాళ్ళు ఎంతగా మంచి పాటలు పాడుతున్నా, ఎన్ని ఉపదేశాలు చెప్తున్నా, ఎంతగా వాడబడుతున్న వాళ్ళైనా సరే, పరిశుద్ధాత్మ నడిపింపులో లేని వారు వ్యర్థం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వెవరివైనా సరే పరిశుద్ధాత్మను వెంబడించే వ్యక్తివి కాకపోతే, ఒక వ్యక్తినో లేదా డినామినేషన్నో లేకపోతే ఒక రాజకీయ నాయకుడినో ఫాలో అయ్యే వ్యక్తివి నువ్వైతే, పెళ్లి కుమార్తె సంఘానికి నువ్వు పనికిరావు. అర్థమైందండి? దేవుడికి స్తోత్రం. ఈ వరల్డ్లో ఏ పొజిషన్ బట్టి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావో నాకు తెలియదు. నీకు ఒక మంచి పొజిషన్ ఉందేమో, దాన్ని బట్టి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావేమో నాకు తెలియదు. కానీ నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంబడించే మనసు నీకు ఉండాలా. హల్లెలూయా. నీకు మేబీ చాలామంది నీకు తెలిసి ఉండొచ్చు, నీకు మంచి రోల్ మోడల్స్ నీ ముందు ఉండొచ్చు, మోటివేటర్స్ నీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నువ్వు ఏ డినామినేషన్కి చెందిన వ్యక్తివైనా నాకు తెలియదు. కానీ అల్టిమేట్గా నీ గోల్ ఏమై ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని వెంబడించాలి, అంతే. ఇంకా నో ఛాన్స్ నీకు. దేవుడికి స్తోత్రం. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వాళ్ళ ప్రయాణ పద్ధతి ఎలా ఉండింది? మేఘం ఆగితే ఆగారు, సాగితే సాగారు. అవునా? అదే వాళ్ళ ప్రయాణ పద్ధతి. కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆ లక్షల మంది మైండ్ సెట్ ఒకలాగా ఉంటుందా? ఉండదు. రకరకాల ఆలోచనలు, రకరకాల వైఖరి, రకరకాల బుద్ధి. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటేనే 4 పడవలు, 4 ఆలోచనలు. అలాంటిది 30 లక్షల మంది. వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ తలంపులు వేరుగా ఉన్నాయి, వారి మార్గాలు వేరుగా ఉన్నాయి. కానీ వారి ప్రయాణం మాత్రము ఒకటే. ఏంటా ప్రయాణ పద్ధతి? మేఘం ఆగుతుంటే ఆగుతున్నారు, సాగుతుంటే సాగిపోతున్నారు. హల్లెలూయా. నేనేమంటానంటే, సంగమా దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ డినామినేషన్కి చెందిన వ్యక్తివైనా నాకు తెలియదు. కానీ నీ ఫార్ములా అల్టిమేట్గా ఏమై ఉండాలంటే, నువ్వు పరిశుద్ధాత్మని వెంబడించాలి, అంతే. ఆత్మ లేదండి, ఆత్మ నేను నమ్మనండి, ఆత్మ నాకు తెలియదండి. నో, నా ఆత్మ లేకుండా నా వాడు కాలేడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? పరిశుద్ధాత్మను వెంబడించడం. కానీ మనం చేస్తుంది ఏంటి? పరిశుద్ధాత్ముడా నువ్వే నన్ను ఫాలో కావాలి, నేను పలానా పెళ్ళికి వెళ్తున్నాను నా వెనకొచ్చాయి, పలానా ఉద్యోగానికి వెళ్తున్నాను నా వెనకొచ్చాయి, పలానా ప్రయాణంలో నేను వెళ్ళాను నా వెనకొచ్చాయి. ఇది మనం చేస్తుంది. అంటే ఆలోచనలు తీసేసుకొని, నిర్ణయాలు తీసేసుకొని, అప్పుడు అయ్యా ఇదిగో నేను వెళ్తున్నాను, వచ్చే, ఇదిగో నేను చేస్తున్నాను, చేసే. అంటే ముందు అడిగే పద్ధతి లేదు ఎవరికి. చాలామంది ముందు అడగరు, ముందు దేవుడి చిత్తాన్ని తెలుసుకోరు, దేవుడి నిర్ణయాలు తెలుసుకోరు. అంతా డిసైడ్ అయిపోయి అప్పుడు నేను వెళ్తున్నాను, నేను చేసేస్తున్నాను, నువ్వు నా వెనక వచ్చి చేసేయాలంతే. అర్థమవుతుందండి ఏమన్నా? హల్లెలూయా. పరిశుద్ధాత్మను వెంబడించాలా మనము, మనల్ని పరిశుద్ధాత్మ వెంబడించడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఎందుకున్నాడు? పెళ్లి కుమార్తె క్వాలిటీ మనలో ఉంటే, ఆ క్వాలిటీని బట్టి మిగతా బాధ్యత అంతా కూడా ఆయన తీసుకొని మనల్ని సిద్ధపరచడానికి ఆయన ఈరోజు మన మధ్యలోకి వచ్చాడంటే, జస్ట్ ఈరోజు ఆయన క్వాలిటీ సెలెక్ట్ చేస్తున్నాడు. ఆ క్వాలిటీ కనుక నీలో కనబడితే నీ బాధ్యత అంతా ఈరోజు ఆయన తీసుకోబోతున్నాడండి. ఆమేన్ చెప్దామా? ఈరోజు నీ మీద ఎన్ని భారాలు ఉన్నాయో, తలకు మించిన భారాలు నీ నెత్తి మీద ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ ఇఫ్ ఈరోజు ఆయనకు కావలసిన క్వాలిటీ కనుక నీలో ఆయనకి కనిపడితే,
నీ నెత్తి మీద ఉన్న సర్వ బాధ్యతలట ఆయన తీసుకొని, బా ఎంత మంచి దేవుడు అండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరచడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడు ఈరోజు. దేవుడికి స్తోత్రం. మొదటి పాయింట్ ఏమన్నాడు? పరిశుద్ధాత్మను వెంబడించాలి అన్నాడు. ఎలియాజరు చెప్పిన క్వాలిటీ ఇది. ఏంటి? 14వ వచనంలో, అక్కడ 14వ వచనం చదవండి ఒకసారి. నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెనే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ క్వాలిటీ ఏం చెప్తున్నాడు? వెంటనే ఇప్పుడు ఫస్ట్ పరిశుద్ధాత్మని వెంబడించాలన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక క్వాలిటీ చెప్తున్నాడు. నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వేమని అడగాలి అంటే, పరిశుద్ధాత్ముడు ఏమని అడుగుతాడంట? నాకు దాహంగా ఉంది, ఏమంటంట చెప్పండి, కాస్త నీళ్లు నాకు ఇచ్చి దాహము తీరుస్తావా అని అడుగుతాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా దాహం తీస్తావా అని అడిగితే ఆమె ఏమనాలంట? నెక్స్ట్ ఆమె ఆన్సర్ ఏమి ఇవ్వాలంట? అయ్యా, నీ దాహమే కాదు, నీతో వచ్చిన ఒంటెల దాహం కూడా నేను తీరుస్తాను అని అనామనాలంట. హల్లెలూయా. చూసారండి ఏం చెప్తున్నాడో క్వాలిటీ? నువ్వు జస్ట్ ఏమని అడగాలి? నాకు దాహము తీర్చని అడగాలి. కానీ ఆమె నుండి ఏ ఆన్సర్ రావాలి? నీ దాహం మాత్రమే కాదు, నీ ఒంటెల దాహం కూడా నేను తీరుస్తాను అనాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, పెళ్లి కుమార్తెగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి వచ్చినవాడు ఏం చేయాలా? ఊర్లోకి వెళ్ళాలా. అవునా కదా? ఎక్కడికి వెళ్ళాలి? ఊర్లోకి అనండి. ఏ ఊర్లోకి? హల్లెలూయా. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ కుటుంబం గురించి ఎంక్వైరీ చేయాలి. అసలు ఆ కుటుంబం ఎలాంటి కుటుంబము? వాళ్ళ దేవుళ్ళో ఉన్న కుటుంబమేమైనా? డైలీ దేవుడి సన్నిధికి అంటబడిన కుటుంబమేనా? దేవుడితో సాంగత్యం కలిగిన కుటుంబమేనా? వాళ్ళ వ్యవహారాలు ఏంటి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? వాళ్ళ వైఖరి ఏంటి? వాళ్ళ కుటుంబస్తులు ఎంతమంది కదా? ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. ఒక పెళ్లి కుమార్తెని సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఇదే కదా చేసేది. అవునా కదా? కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అదేమీ లేకుండా ఊరి బయట కూర్చున్నాడు. ఎవరు? ఎలియాజర్. పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంలో ఉన్న ఎలియాజర్ ఎక్కడ కూర్చున్నాడు? ఊరి బయట కూర్చొని సాయంకాలము చూస్తున్నాడంట. ఏమనుకుంటున్నాడు? సాయంకాలం ఏ బిడ్డ అయితే నీళ్లు చేదుకోవడానికి వస్తుందో ఆ బిడ్డలలో ఒక బిడ్డని నేను సెలెక్ట్ చేస్తాను అని ఊరి బయట కూర్చున్నాడంట. హల్లెలూయా. సరే, సెలెక్ట్ చేసుకుందామని కూర్చున్నాడు, బాగానే ఉంది. ఈలోపు నీళ్లు చేదుకోవడానికి చాలామంది వస్తూ ఉన్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు నీళ్లు చేదుకోవడానికి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అన్నాడు కదా, వీళ్ళకంటే ఊర్లో ఇంకా మంచి అమ్మాయిలు ఉండొచ్చుగా కదా? మంచి అందగత్తెలు, మంచి డబ్బున్న వాళ్ళు, ఇజ్ ఇట్? మంచి సుగుణమైన వారు ఊర్లో ఉండొచ్చుగా. ఇప్పుడు డబ్బు లేనివారు, లేకపోతే వాళ్ళు కుటుంబంలో పరిస్థితి బాగాలేని వాళ్ళేనే కదా బయటికి వచ్చి నీళ్లు మోసుకోపోవడం. అన్నీ మంచిగా కలగలిగిన వాళ్ళు ఊర్లోనే ఉంటారుగా. ఊరు బయటికి ఎవరు వస్తారు? రారు కదా. కానీ ఊరికి వెళ్తే ఇంకా బెస్ట్ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేయొచ్చు. ఊర్లోకి వెళ్తే ఇంకా మంచి కుటుంబాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? ఊరు బయట కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకున్నాను ఊర్లోకి వెళ్తే ఇంకా మంచి సంబంధాలు వస్తాయి కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? ఈ మాట గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఎవరు మంచం వదలరో, ఎవరు కంచం వదలరో, ఎవరు కొంచెం వదలరో అలాంటి వాళ్ళందరూ నేను ఎప్పుడో వదిలేశాను అన్నాడండి. మీకు అర్థమైతే బాగుండు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అర్థమైతే ఏం చెప్తాం? ఆమేననో హల్లెలూయా అని చెప్తాం కదా. చెప్పారా? తలలు బాగా ఊపుతున్నారు. తలలు కాదు కానీ నోరులు తెరవండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆయన సాయంకాలం అనండి. హల్లెలూయా. సాయంకాలం అంటే ఏంటో తెలుసా అండి? పగలు అనే కాలానికి ఇంకేంటి? చివరి గడియ. పగలు అనే కాలానికి సాయంకాలం ఏంటి? చివరి గడియ. సాయంకాలం అంటే చివరి అవకాశం.
అవునా? చీకటి పడితే ఇంకా పని చేయడానికి వీలు లేదు, ఏం చేయలేం చీకటి పడితే. రేపు మనది కాదు, అవునా? హల్లెలూయా. ఇప్పుడు సువార్త ప్రకటించడానికైనా, పరిచర్య చేయడానికైనా, దేవుని కొరకు ఏదైనా చేయడానికైనా ఇది చివరి అవకాశం అంటూ సాయంకాలం ఆ తర్వాత నీకు మేబీ అవకాశం రాకపోవచ్చు. ఏమైనా అర్థమవుతుందండి? హల్లెలూయా. అందుచేత ఇక్కడ చూడండి, తమ ఇళ్ళు వదిలి, తమ కంచమును వదిలి, తమ మంచమును వదిలి, తమ కుంచమును వదిలి, ఎక్కడ సమృద్ధి ఉందో, ఎక్కడ లోతైన అనుభవం ఉందో, ఎక్కడ విస్తారమైన జలములున్నాయో, ఎక్కడికి వెళితే నా ఇంటి వారందరికీ దప్పిక తీరుద్దో అనే ఆలోచన కలిగి ఒక కడవ పట్టుకొని లోతైన స్థలానికి వెళ్ళి బరువైన స్థితిలో బయటకు వచ్చి ఇంటి వారి అవసరాలు తీర్చగలిగిన, పరుగులెత్తగలిగిన కడవను కలిగిన బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని సెలెక్ట్ చేస్తానని ఊరి బయట కూర్చొని ఉన్నాడట. వా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మంచాన్ని పట్టుకొని ఏలాడుతున్న వాళ్ళని, ఇంకా నాకు బలహీనంగా ఉందండి, ఆదివారం ఎందుకు రాలేదంటే పిచ్చి పిచ్చి కారణాలు చెప్పేవారిని అంటే ఆయన ఎప్పుడో వదిలేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఎవరు లోతైన అనుభవంలో, లోతైన స్థాయిలో ఎదగడు. ఎక్కడ విస్తారమైన జలాలు ఉన్నాయి, ఎక్కడ ఉపదేశం ఉంది, ఎక్కడికి వెళితే నా దాహం తీర్చుకోగలను, ఎక్కడికి వెళితే నా ఇంటి వారి దాహాన్ని నేను తీర్చగలను అని ఒక బరువైన స్థితిలో కడవ పట్టుకొని తమ కుటుంబ భారమును, తన భారమును తీర్చడానికి ఒక సమర్పణ కలిగిన వారిని కోసము వెతుకుతున్నాడంట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారినే ఎంపిక చేద్దామని బావి దగ్గరికి వచ్చినాడట. దేవునికి స్తోత్రం. బావి దగ్గరకు వచ్చిన వారి కంటే తెలివైన వారు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు చాలామంది సెలక్షన్లోకి తీసుకోలేదు ఆయన ఉన్నప్పటికీ. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దాహం కలిగిన వారిని మాత్రమే ఎంపికలోకి తీసుకుంటున్నాడు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు. ఎవరిని చూస్ చేసుకుంటున్నాడు, ఎవరిని ఎంపిక చేస్తున్నాడు చెప్పండి? దాహము కలిగిన వారిని. దేవుడికి స్తోత్రం. ఆత్మల పట్ల దాహము, పరిశుద్ధాత్మ పట్ల దాహము, పరిచర్య కొరకైన దాహము, ఇవేమీ లేకుండా 3 పూట్ల తిని 8 గంటలు 9 గంటలు బాగా నిద్రపోయే రకం అయితే, అలాంటి రకం నువ్వైతే నువ్వు అసలు సెలక్షన్స్లోనే నువ్వు ఉండవు. హల్లెలూయా. ఇప్పుడు ఇంటర్వ్యూకి ముందు ఏముంటుందంటే సెలక్షన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ చేయటానికి కూడా సెలక్షన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్లో సెలెక్ట్ అయితేనే మళ్ళీ జాబు, ఆ జాబ్కి మరలా ఇంకొన్ని టెస్ట్లు. అర్థమైందండి? హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే సెలక్షన్స్. ఈ సెలక్షన్లో ఫస్ట్ నువ్వు ఎంపిక కావాలంటే, నాకు చలండి, నాకు నిద్రండి, నాకు ఎప్పుడు బలహీనత అండి, నేను ఇంట్లోనే ఉంటానండి, నేను ట్యూబుల్లో ఉంటానండి, నేను బుక్కుల్లో ఉంటానంటే అసలు నువ్వు సెలక్షన్స్లోకే పనికిరావు. నువ్వు బావి దగ్గరికి రావాలి, మందిరానికి రావాలి, పొలానికి రావాలి, సంఘానికి రావాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వారిని మాత్రమే ఆయన ఎంపిక చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పెళ్లి కుమార్తెలో సంఘంలో నువ్వు ఉండవు, అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ఇది నీకు నచ్చకపోయినా నిజం అంతే. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. హల్లెలూయా. ఇప్పుడు ఇంత దాకా వచ్చినాడు, ఊర్లోకి వెళ్ళలేడా? అక్కడ దాకా వచ్చాడు, ఊర్లోకి వెళ్ళలేడా? ఎందుకు బావి దగ్గర ఆగిపోయాడు? ఊరిలో ఉన్న వారిని కాదు సెలక్షన్లోకి తీసుకునేది, బావి దగ్గరకు వచ్చిన వారిని మాత్రమే సెలక్షన్లోకి తీసుకుంటాడు. ఏమైనా అర్థమైందా? హల్లెలూయా. ఈ భారము, ఈ ఆసక్తి, ఈ తాపత్రయము, ఈ ఆరాటము నీకుంటే దెన్ యూ విల్ బి ఏ సెలక్షన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సెలెక్ట్ అయితే, సెలెక్ట్ అయిపోయావు, నీకు మంచి దాహంతో ఉన్నావు, బావి దగ్గరకు వచ్చిన అనుభవం ఉంది, లోతైన అనుభవం నీకుంది, సూపర్, నువ్వు సెలెక్ట్ అయిపోయావు. రైట్, నెక్స్ట్ ఏం అడుగుతాడంట? సెలెక్ట్ అయిన తర్వాత నాకు చెప్పండి, దాహము తీరుస్తావా, నా దాహము తీరుస్తావా అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్ట్ అయిన మారమే అలాగేనయ్యా అని చెప్తూ ఏంటి, ఆయన దాహం మాత్రమే కాదు, ఏంటన్నాడు, ఒంటెల దాహం కూడా తీర్చాలి.
దేవునికి స్తోత్రం. ఇంతకీ ఒంటెలు దేనికి సాదృశ్యము? ఇంతకుముందు చెప్పా, పోయింది అది కూడా. ఈ సాదృశ్యాలన్నీ మాకెందుకండి? మాకు దృశ్యాలు వద్దు, మాకు హల్లెలూయా డైరెక్ట్ కావాలి మాకు, అంతేనా? దేనికి సాదృశ్యం అండి? దైవ సేవకులకు సాదృశ్యం. ఏంటి? ఒంటెలు దేనికి సాదృశ్యం? దైవ సేవకులకు సాదృశ్యం. అంటే ఇప్పుడు ఎంపిక చెయ్యబడిన పెళ్ళి కుమార్తెకి వెంటనే ఏమి ఇస్తారండి? ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకున్నారు మన భాషలో, మన వాడుక భాషలో. ఇప్పుడు ఆమె పెళ్లి కుమార్తెగా మా ఇంటికి రావాలి, మంచి కోడలుగా రావాలని డిసైడ్ అయిపోయావు. అప్పుడు ఏం చేస్తావు? వస్తూనే ఒక ఉంగరమో ఒక చైనో ఏదో తీసుకొచ్చి ఆమె పెట్టేస్తావు. ఇంక ఇప్పటి నుంచి ఈమె చెప్పండి మా అమ్మాయి. చేయలేదా మీరు ఇలాంటివి? ఏమి చేశారా? మరి ఇంకే దేవుడికి స్తోత్రం అని ఫిక్స్ చేసేసుకొని వెళ్ళిపోతాం, అవునా? ఇప్పుడు చూడండి, పెళ్లి కుమార్తెకి ఇవ్వవలసిన ఆభరణాలన్నీ మోసుకొచ్చినవి ఎవరు? ఎలియాజరు మోసుకొచ్చాడా? ఎవరు మోసుకొచ్చారు? ఎలియాజరుతో వచ్చిన ఒంటెలు మోసుకొచ్చాయి. హల్లెలూయా. అవి ఆ ఒంటెలు దైవ సేవకులకు సాదృశ్యంగా ఉన్నాయి. మోసుకొచ్చిన ఒంటెలు కనుక అవి దైవజనులకు సాదృశ్యంగా ఉన్నాయి కనుక అవి ఒంటెలు పరిశుద్ధాత్మునికి వాహనములు. అంటే పరిశుద్ధాత్ముడికి దైవజనులు ఎవరంట? వాహనము వంటి వారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు దైవజనులు? ఎవరు? పరిశుద్ధాత్ముడికి వాహనం వంటి వారు. వారు ఛానల్గా ఉన్నారు, వారు మాధ్యమంగా ఉన్నారు. ఏదైనా సరే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు ఏదైనా వరం ఇవ్వాలన్నా, ఒక అభిషేకం ఇవ్వాలన్నా వయా ఒంటె. ఎవరు? వయా దైవజనుడు, అంతే, ఇంకో సోర్స్ లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దైవజనుడు సంఘం అనే కన్యకకి కృపావారాలు అనే ఆభరణాలు ఇవ్వటానికి మోసుకొచ్చే వారిగా ఉన్నారు. ఇది అత్యుత్సాహంగా చెబుతున్నది కాదు, కానీ అపోస్తలులు మీరు వారి గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వారు ఎవరి తలల మీద చేయబెట్టినా వారు ఏమయ్యారండి? ఆత్మతో నింపబడ్డారు. అవునా కదా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి అనేక కార్యాలు చేసినట్లు మనం చూస్తాం. పౌలు గారు రోమా సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఈసారి మీ వద్దకు నేను వచ్చినప్పుడు మీకు ఒక కృపావారం ఇచ్చేళ్తానులే అంటాడు. బా, ఏంటండి ఆ రేంజ్ ఆ మాట చదివినప్పుడు? దేవుడికి స్తోత్రం. చిన్నపిల్లాడు ఇప్పుడు తల్లిదండ్రులకు మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు, ఒరే నువ్వు ఉండ్రా, నీకు వచ్చేటప్పుడు ఒక కేక్ తెస్తా, ఒక చాక్లెట్ తెస్తా, ఒక బిస్కెట్ తెస్తా అంటారు, చూసావా అమ్మమ్మలు తాతయ్యలు? అలా ఈ పౌలు గారు ఆ సంఘానికి బోధించి వెళ్తూ అంటున్నాడు, అరే ఈసారి వచ్చేటప్పుడు మిమ్మల్ని నేను ఊరికే ఏమి రాను, మీ కొరకు ఒక కృపావరాన్ని తీసుకొని వస్తానులే. బా, చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా, ఒక డజన్లు అరటిపళ్ళు తెచ్చినంత ఈజీగా ఏమంటున్నాడు? మీకు కృపావరం ఇస్తాను. బా, దేవునికి స్తోత్రం. ఏంటండి ఆ రేంజ్? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సేవకుల ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఒంటెలు ఎవరు? పరిశుద్ధాత్మ సామగ్రి మోసేవారు. దేవునికి స్తోత్రం. ఒంటెలు ఎవరు సంఘానికి ఎంపిక చేయబడ్డారో, పెళ్లి కుమార్తెగా ఎవరు ఎంపిక చేయబడ్డారో వారికట కృపావరాలు అనే ఆభరణాల్ని మోసుకొచ్చేవారు ఎవరు? దైవజనుడు. వారికి ఇంకో సోర్స్ లేదు, ఇంకొక జాబ్ లేదు, వారికి ఇంకా బిజినెస్ లేదు, వారికి ఇంకో ఏదో ఎక్స్ట్రా ఇంకా ఏమీ లేవు. వారు కేవలం ఎడారిలో నడవాలి, ఆ సామానంతా నెత్తిన మోసుకొని నడవాలి. ఆ నెత్తిన మోసుకొని ఆ సామానంతా భారం కలిగిన వారై ఆ పరిశుద్ధాత్మని వెనక భారముతో వారు నడవాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సామగ్రంతా నెత్తున మోసుకొని నడవాలి. మోసుకొచ్చి ఇస్సాకు వాళ్ళను ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆభరణాలు ఇచ్చి వాళ్ళను మరలా ఇస్సాకుకైనా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వారు అందరినీ తోడుకొని రావాలి. దైవజనుడు అంటే మామూలు కాదండి. ఆయనేంటి మాకు చెప్పేది, ఆయనేంటి మాకు చేసేది అంటారు, కానీ చాలామంది
దేవుడు ఆత్మకు అప్పగించుకున్న వాళ్ళు అలా అనరు. వాళ్ళ మీద పెట్టిన భారం చూడండి. వాళ్ళకి పరిశుద్ధాత్మ అనే వరములను పరిశుద్ధాత్ముడు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఆ పరిశుద్ధాత్మ వరాలను కుమ్మరింప చేయాలి. మరలా ఇస్సాకుకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు కొరకు వాళ్ళని సిద్ధపరచాలి. వయా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా సరే వయా నువ్వు దైవజనుడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరో ప్రాజెక్ట్ లేదు వాళ్ళకి, డబ్బు సంపాదించాలనో జీవనోపాధి లేదు. ఈ లోకంలో ఒక గుంపులో నుండి సెలెక్ట్ చేసి పెళ్లి కుమారుడికి రాకడకు సిద్ధం చేసి రెండవ రాకడలో యేసుకు అప్పగించాలన్న తాపత్రయపడుతూ వెళుతున్నవారు వాళ్ళు. అర్థమవుతుందండి? దేవుడికి స్తోత్రం. కష్టపడుతున్న దైవజనులు, అరే ప్రతి బిడ్డని యేసయ్యకి పెళ్లి కుమార్తెగా అప్పగించాలి అని తాపత్రయపడుతూ ఒక భారం కలిగి ప్రార్థన చేస్తున్న దైవజనులండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సెలెక్ట్ చేయబడిన తర్వాత బిడ్డ నా దాహం తీరుస్తావా అని అడుగుతాడంట పరిశుద్ధాత్ముడు. కానీ ఈ ఒంటెలను మాత్రము అలా నీటి దగ్గర మోకరింపు చేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒంటెలకి నీళ్లు పోయి అని ఈయన అడగడు. అర్థమైందా? నాకు కూడా కొంచెం నీళ్ళు ఇయ్యని ఒంటెలు అడగవు. మరి ఎలా ఏంటంట? ఆ నీళ్ల దగ్గర మోకరింపజేస్తాడు. దాన్ని మనము గమనించుకోవాలంట. హల్లెలూయా. అరే అవి కూడా ఎడారి నుంచి వచ్చాయే, అవి కూడా పాపం మోసుకొని వచ్చాయే అని స్వచ్ఛందంగా గమనించుకొని దాహము తీర్చే వారిని రాకడికి ఎంపిక చేస్తాడంట. హల్లెలూయా. బిడ్డ నా దాహము తీరుస్తావా అని అడుగుతాడు. ఆయన దాహము తీర్చిన తర్వాత అయ్యో ఇవి కూడా పాపము చాలా భారంతో వచ్చాయే, చాలా బరువుని మోసుకొని వచ్చాయే, వీటికి కూడా నేను దాహము తీర్చాలని స్వచ్ఛందంగా నువ్వు తెలుసుకోవాలి. ఆయన అడగడు, అవి అడగవు. నువ్వు స్వచ్ఛందంగా తెలుసుకొని అయ్యా నేను వీటి దాహం కూడా తీరుస్తానని నువ్వు తీర్చాలంట. ఏమైనా అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టిన రూల్ అది. ఒంటలికి దాహము తీర్చమని ఆయన అడగడు. మమ్మల్ని కూడా కొంచెం చూడండి అని చెప్పండి. అవి అడగకూడదు. దట్ ఈస్ ద రూల్. ఏమన్నా అర్థమైందా? భలే చెప్పారంటున్నారా? హల్లెలూయా. అవి అలా మోకరించి ఉండాలంతే. దేవుడికి స్తోత్రం. ఓ పాపం వీటికి కూడా దాహం అయిద్దిగా, పాపం ఇవి కూడా నడిచొచ్చాయిగా అని పాపం అనిపించి నువ్వు పోస్తే తప్ప అవి అడగకూడదు. దేవునికి స్తోత్రం. మరి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం, మరి సేవలో మాకు చాలా ఉన్నాయి, కాస్త చూడండి. నో, దే నెవర్ ఆస్క్ లైక్ దట్. దైవజనుడు అనేవాడు అలా అడగకూడదంట. ఇది ఎవరు పెట్టిన రూలు చెప్పండి? దేవుడు పెట్టిన రూల్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ప్రభు సిస్టం పెట్టాడు అది. హల్లెలూయా. వారు నిజమైన దైవజనుడైతే ఎవరిని నోరు తెరిచి అడగకూడదు. ఆమేన్. దాహానికి అల్లాడిపోవాలి కానీ, ఇక దాహం అవుతుంది నీకు పోయిపోతే అల్లాడిపోతూ అలా ఉండాలి కానీ ఎవరిని అడగకూడదు. అర్థమైందండి? దైవజనులారా మీరు కూడా ఈ మాట వినండి. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి ఎవ్వరిని అడగకపోయినా ఎలాగైనా నీ దాహము తీర్చాలని నీటి దగ్గరకు తెచ్చి నేను మోకరింప చేసి నీరు వచ్చేలాగా నిన్ను బాగా చూసుకొని ఒక మంచి యజమాని నీకున్నాడు బిడ్డ. ధైర్యంగా ముందుకెళ్ళు. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి యజమాని నీకున్నాడు. ఆమేన్. అంటే సేవ కొరకు పెళ్లి కుమార్తె సంఘము సిద్ధపరచడం కోసము, సంఘాన్ని కృపావరములతో నింపడం కోసము, సంఘమును కృపావరములు యందు ఆసక్తిగా తీర్చిదిద్దడం కోసము ఎడారిలో ఓడవలే ప్రయాసపడుతున్న దైవజనుల దాహాన్ని కూడా మీరు చూడాలి అనే విషయాన్ని బైబిల్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా.
అరే వారి సేవలో ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంతగా కష్టపడుతున్నారో వారి ప్రయాసాన్ని మీరు గుర్తించాలి. కొంతమందికి ఏంటంటే వారు అడగట్లేదు కదా, అబ్బా ఇదే మాకు మంచిది, అబ్బా కరెక్ట్ సంఘంలోకి వచ్చాం, అమ్మయ్య ఇన్ని రోజులు ఆ సంఘానికి వెళ్తా ఆయన ప్రతి నెల ఏంటి దశమ భాగం అని ఒకటే ఫోన్లు కొట్టేవాడు, అబ్బా భలే సంఘానికి వచ్చాం, బాగుంది, సెట్ అయిపోయావేమో, జాగ్రత్తగా విను. ఆయన అడగడు, ఆయన అడిగేదాకా నువ్వు తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మను వెంబడించడానికి ఇష్టపడాలి, ఒకటి. రెండు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వరముల చేత మనము నింపబడి పెళ్లి కుమార్తెగా ఎదుగుటకు మనకై భారముతో ప్రయాసపడుతూ దప్పికొనుచున్న దైవజనులను మనము గమనించి స్వచ్ఛందంగా వారి దాహాన్ని మనము తీర్చాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? నచ్చినట్లేదు ఈ మాట మీకు. ఇప్పుడు మీకు ఏది నచ్చిందో వెతికి అది నేను బోధించలేను. అర్థమైందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, అలాంటి వారిని పెళ్లి కుమార్తెగా ఎంపిక చేస్తాడంట. ఒకటి, పరిశుద్ధాత్మని నువ్వు వెంబడించాలి. రెండు, పరిశుద్ధాత్ముడు మోసుకొస్తున్న పరిశుద్ధాత్మ వరములను మోసుకొస్తూ ఎడారిలో దప్పికొనుచున్న ఒంటలైన దైవజనుణ్ణి చెప్పండి, ఆయన దాహం ఆయనే తీర్చుకుంటాడు. మాకెక్కడున్నాయి? మా దాహం తీరడానికే మాకు అవ్వట్లా. అలా పెట్టారు మొక్కలు. మీరేమి ఇవ్వద్దులే. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మీరు తీర్చినా తీర్చకపోయినా మంచి యజమానుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు తీర్చినా తీర్చకపోయినా ఆ సేవకుడికి ఎవరున్నాడు? మంచి యజమానుడు. దేవుడికి స్తోత్రం. ఆయన మనుషులంగా మనం కొద్దిగే, కానీ ఆయన ఆకాశం విప్పుతాడండి. లైవ్లో చూస్తున్నా, నువ్వు విను జాగ్రత్తగా. నేను ఇస్తేనే, నేను చేస్తేనే ఈ మైండ్ సెట్ నుంచి వదిలి బయటికి రా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు అనేవాడు అడగకూడదు, నువ్వు అడిగేదాకా నువ్వు చూడకూడదండి. స్వచ్ఛందంగా నువ్వు చేయాలి. నీకు ప్రతి నెల గుర్తు చేయాలా, ఇది ఉంది, ఇది చెయ్యాలమ్మా, ఇది రావాలమ్మా అని మీకు చెప్పాలా? ఒక భారం, ఒక తాపత్రయము. అరే నేను ఎదుగుతున్నానే, అరే కృపావరముల చేత నేను బలపరచబడుతున్నానే, అరే ఆత్మీయంగా ఆయన నా ఆకలి తీరుస్తున్నాడు కాబట్టి ఆయన శరీర ఆకలి నేను తీర్చాలన్న ఆ స్పర్శ నీకు ఉండాలి. నీకేదో ప్రతి నెల తట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సరైన ఆత్మీయుడు అయితే, సరిగ్గా దేవుళ్ళు ఎదుగుతున్న వాడివైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పొలం ఎలా ఉంది? పొలము అనగా సంఘము. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్తున్న సంఘము ఎలా ఉంది? ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మీ పొలం ఎలా ఉంది? పచ్చగా ఉందా లేదా? అభిషేకం పనిచేస్తుందా? సమృద్ధి వాక్యం ఉందా? ఆత్మకార్యాలు జరుగుతున్నాయా? గట్టిగా చెప్పండి. కృపావరాలు పనిచేస్తున్నాయా? పచ్చగా ఉందా? పొలం ఎండిపోకుండా ఉందా? నిత్యం సమృద్ధిగా ఉందా? తలలోపకుండా నోటితో చెప్పండి. ఉందా? రైట్, సూపర్, మంచి పొలంలో ఉన్నారు మీరైతే. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ పచ్చగా పొలము ఇంకా పచ్చగా ఉండాలంటే ఆ పొలానికి ఖర్చు పెట్టాలా లేదా? హల్లెలూయా. గమనించండి, పచ్చగా పొలం ఉందా అంటే, పచ్చగా పొలం ఉందంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? ఆ ఒంటలు అనగా దైవజనుడు ఏదో 4 చుక్కలు తాగి మిగతావన్నీ పొలానికి వదులుతున్నాడని అర్థం. అర్థమైందా? పొలము సరిగ్గా పచ్చగా నిగనిగలాడుతూ ఉందంటే అర్థం ఏంటి? మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకొని, మొత్తం ఆయనే కొనేసుకొని, మొత్తం ఆయనే అవసరాలు తీర్చుకొని, మొత్తం ఆయన దగ్గర పెట్టుకోకుండా ఆయన ఏదో 2 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఆయన ఏదో తన అవసరాలు తీర్చుకొని మొత్తము పొలానికి ఖర్చు పెడుతున్నాడని అర్థం. హల్లెలూయా. అతడు మోకాళ్ళ మీద ఉండగా పొలము పచ్చగా ఉందనుకో, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు విత్తాల్సింది అక్కడే. ఎక్కడ విత్తాలో తెలుసా? ఎక్కడ సమృద్ధి వాక్యం ఉందో, ఎక్కడ కృపావరాలు పనిచేస్తున్నాయో, భారము కలిగిన సేవ ఎక్కడ జరుగుతుందో అర్థమవుతుందండి. హల్లెలూయా.
పొలం ఎక్కడ పచ్చగా ఉందో ఆ పచ్చని పొలము అది ఇంకా ఎండిపోకుండా దాని ఇంకా పచ్చగా ఉండాలంటే దాని దాహమును తీర్చాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వెళుతున్న పొలము పచ్చగా ఉందన్నావు, అది ఇంకా బాగా ఉండాలి అంటే ఏం చేయాలి? అది ఇంకా బాగా మంచిగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? నోరు తెరిచి చెప్పండి, దాని దాహము తీర్చాలి. ఎవరు తీర్చాలి? ఎవరు? నేను, నువ్వా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. 1 పరిశుద్ధాత్మను వెంబడించాలి. 2 పరిశుద్ధాత్మతో పాటు సేవకుల దాహము తీర్చాలి, సేవకుల అవసరాలు గమనించాలి. ఆమేన్. నెక్స్ట్ 3వది, అక్కడ చూడండి, ఆయన మొత్తం సాటిస్ఫై అయ్యాక ఆయన నీళ్ళు తాగాడు, ఒంటెలు నీళ్ళు తాగాయి. అండ్ దెన్ నెక్స్ట్ మినిట్ ఎలియాజరు చేస్తున్న పని ఏంటి? మోసుకొచ్చిన ఆభరణాల్లో కొన్ని తీసి రెబ్కమ్మకి ఇచ్చాడు. ఆ కింద వచ్చిన తర్వాత చదువుకోండి మీరు. ఏం చేశాడండి? మోసుకొచ్చిన దైవజనులు ద్వారా ఆభరణాలు ఉన్నాయి చూసారు, ఆభరణాలు ఎవరికి ఇచ్చాడు? రెబ్కమ్మకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పొందుకుంటున్నారు? వారే సెలెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తెగా ఎంపిక ఎలా చేస్తున్నాడు? ఒక పెళ్లి కుమార్తెని, ఒక వ్యక్తిని పెళ్లి కుమార్తెగా ఎలా ఎంపిక చేస్తున్నాడు అనేది మీకు చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను వెంబడించాలి. 2 సేవకుల అవసరాలు, పరిశుద్ధాత్మ దాహము తీరుస్తున్న వ్యక్తి అయి ఉండాలి. 3 పరిశుద్ధాత్ముడు తెచ్చే కృపా వరము అనే ఆభరణాలు ప్రతి వారం పొందుకుంటుండాలా. ప్రతి వారం నీ దైవజనుడు నీ కొరకు ఒక కృపావరం మోసుకొస్తున్నాడు. తెలుస్తుందా మీకు? హల్లెలూయా. అవి నువ్వు పొందుకుంటుండాలా. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారే పెళ్లి కుమార్తెగా సెలెక్ట్ అవుతారు. 3 విషయాలు. ఆమేన్. నెక్స్ట్ చూడండి, రూతు గ్రంథం ఓపెన్ చేయండి. 4వ అధ్యాయం 13వ వచనం. త్వరగా, మనకు ఒక 10 minutes టైం ఉంది. 4:13. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక అవును ఆమె కుమారుని కనెను. చాలండి. బా చూడండి, ఇక్కడ బోయాజు రూతును పెళ్లి చేసుకొనెను అని ఉంటుంది. బోయాజు ఎవరండి? యూదా గోత్రమైన, అవునా? ఒక రేంజ్ ఉన్న పెద్ద మనిషి. ఎవరిని పడితే వాళ్ళు వివాహం చేసుకోకూడదు. యూదా గోత్రం వాళ్ళు కనానీయుల్ని మొయాబిల్ని అసలు చేసుకోకూడదు, విధవరాల్ని అసలు పెళ్లి చేసుకోకూడదు. చూడండి, ఇక్కడ ఇన్ని రూల్స్ ఉంటే ఈ రూతమ్మ ఎవరండి? ఒక అన్యురాలు, ఒక మోయాబిరాలు, ఒక విధవరాలు. అర్థమవుతుందండి? ఈమెని ఊరి పెద్దలందరి ఎదుట తీర్మానం చేసి బోయాజు రూతును వివాహం చేసుకున్నాడంట. అసలేంటి ట్రాన్స్ఫర్మేషను? అసలేంటండి రేంజ్ అని ఆలోచిస్తే అందులో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. రూతమ్మ బోయాజును చూసి, అయ్యా ఎంతగా నన్ను కనికరించావు, ఇంతగా నువ్వు నన్ను కనికరించడానికి గల కారణం ఏంటి అని అడుగుతుంది రూతమ్మ బోయాజును. అప్పుడు బోయాజు అంటాడు, అమ్మా నువ్వు మీ అత్తకు చేసిందంతా కూడా నాకు తెలిసింది. ఏమంటున్నాడు? మీ అత్తకు నువ్వేం చేసావు అవన్నీ కూడా నాకు తెలిసింది, అందుకే నేను ఇంతగా కనికరించాను. ఏం చేసింది ఆమె? ఒకవేళ నయోమి అంటది, వాళ్ళ కుమారులు భర్త అందరూ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆమె బయలుదేరుతున్నప్పుడు, అమ్మా 2 కోడలు పిలిచి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా వివాహం చేసుకుని ఉండండి అంటది. ఓర్ప వెళ్ళిపోద్ది. కానీ రూతమ్మ అంటది, ఒకవేళ నేను మరలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు మంచి సెక్యూర్ లైఫ్ దొరుకుతుందేమో, లేదా నేను ఒక మంచి సౌభాగ్యవంతురాలను అవుతానేమో, కానీ మంచిగా నేను మారిపోతానేమో, కానీ ఇంత మంచి సావాసాన్ని నేను కోల్పోతాను. హల్లెలూయా. ఎందుకంటే ఆమె అన్యురాలు. అక్కడికి వెళితే ఇక్కడ కోడలుగా వచ్చింది, దేవుని తెలుసుకుంది, మంచి సావాసంలో ఉంది. ఒకవేళ ఇప్పుడు ఆమె మరలా తల్లిగారింటికి వెళ్ళిపోతే మరలా పాత స్థితి అయిపోద్ది. అందుకే అంటుందమ్మా,
ఒకవేళ నేను అక్కడికి వెళ్తే అన్నీ నేను పొందుకుండొచ్చు, బట్ ఇక్కడ ఉంటే నాకు ఏం ఉండకపోవచ్చు. అయినా ఉండకపోయినా పర్వాలేదు, నాకు ఒక మంచి సావాసము, ఈ దేవుడు నాకు కావాలి, నేను నీ దగ్గర నుంచి నేను వెళ్ళను. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వు తింటే తింటా, నువ్వు చచ్చిపోతే చచ్చిపోతా. దేవుడికి స్తోత్రం. వినండి సంగమా, దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లితో ఇలాంటి అనుబంధంలో చాలామంది లేరు. ఏదో వచ్చామా పోయామా. హల్లెలూయా. కొంచెం గద్దిచ్చామా, కొంచెం హెచ్చరించామా, ఇంకంతే. ఫలింపని ప్రతి తీగ ఫలించినట్లు కత్తిరించామా, ఇంకా కథం, అడ్రస్ మారిపోద్ది. ఈ మధ్య ఎందుకో పాస్టర్ గారు కొంచెం సీరియస్గా ఉంటున్నారండి. ఇదివరకేమో నూనె డబ్బా తెచ్చేవాడు, ఇప్పుడు కత్తెర తెచ్చాడు. కత్తెర. ఇంతకుముందు అంట నూనె డబ్బా తెచ్చాడంట, ఇప్పుడు కత్తెర తెచ్చాడు. ఇప్పుడు నూనె పోసేది, ఇప్పుడు కత్తెర తెచ్చాడు. మేము చర్చి మారిపోయాం, నచ్చట్లా. నూనె చేతిలో పెట్టిన వాడే కత్తెరను కూడా పెట్టాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నూనె మంచిగా ఒక ఒత్తు బాగా వెలగాలంటే నూనె పోస్తాం. నూనె పోస్తున్న అది వెలగకపోతే ఏం చేస్తాం? ఆ పైదుని మాడిపోయిన ఒత్తుని కట్ చేస్తాం. ఎందుకు? ఇంకా బాగా అది వెలగాలని. అంతేనా? హల్లెలూయా. కానీ అది నచ్చట్లా. చెట్టు బాగా ఫలిస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఫలించట్లే, ఎండిపోతున్నట్లుంది. దాన్ని ఏం చేస్తాం? కత్తిరిస్తాం. ఎందుకు? ఇంకా అది మరలా మంచిగా ఫలించాలని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే ఆదరణ పరిచర్యలు, వింటున్నారా? ఆశీర్వాద పరిచర్యలు ఎంత అవసరమో, శుద్ధీకరణ దిద్దుబాటు పరిచర్యలు కూడా అంతే అవసరమో. ఒప్పుకుంటున్నారా? ఇష్టమేనా మీకు? ఎంతసేపు ఆదరణ ఆశీర్వాదాలు కావాలా, దిద్దుబాటు కూడా కావాలా? అప్పుడప్పుడు కత్తెర వాడుతుంటాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎవరిని ఎంపిక చేస్తున్నాడో తెలుసా? అత్త, నేను ఇంటికి వెళితే ఒకవేళ నాకు సంతోషం వస్తుంది, సంపద వస్తుంది, ఆనందం వస్తుంది, అన్నీ దొరుకుతాయి, కానీ నాకు దేవుణ్ణి నేను తొలగిపోతానేమో, నాకొద్దు. నాకు దేవుడు కావాలి, నాకు సహవాసం కావాలి. నీతో వస్తే నేను ఒక మంచి సంఘాన్ని కలిగి ఉంటా, మంచి సహవాసాన్ని కలిగి ఉంటా అని. పరిశుద్ధుల శిబిరం ఉంటుంది, నాకు తిండి లేకపోయినా నాకు సహవాసం కావాలని రూతమ్మ నయోమితో ఒక నిబంధన చేసిందంట. దేవునికి స్తోత్రం. ఎందుకండి బోయాజు, నన్ను ఇంతగా మీరు కరుణించారంటే మీ అత్తకు నువ్వేం చేసావో నాకు తెలిసింది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కొంతమంది తీర్థయాత్ర భక్తులు ఉంటారు. తీర్థయాత్ర భక్తులు అంటే మీకు తెలుసా? వాళ్ళు ఏం చేస్తుంటారు? నెలకొక చర్చి, నెలకో పాస్టర్ గారు తిరుగుతూ ఉంటారు. తీర్థయాత్ర భక్తులు అంటారు వాళ్ళని. హల్లెలూయా. వాళ్ళ దగ్గర వెళ్ళడం, ఒక చర్చికి వెళ్ళడం, పాస్టర్ గారు మాకేమిస్తారు, సర్లే బాబు ఒక పాట పాడు, ఈ అవకాశం ఇస్తానంటారా? మైకి తీసుకోవడం, 4 వారాలు మొత్తం గందరగోళం చేసేసి 4 వారాల్లో ఆ చర్చిని సర్వనాశనం పట్టించి 5వ వారం ఇంకో చర్చికి పోతారు. అర్థమవుతుందండి? నేనేమంటానంటే, ఒకవేళ సేవకుడు పడిపోయిన వాడైతే, అభిషేకం కోల్పోయిన వాడైతే, సౌలు డాలు పారవేయబడినట్లుగా ఆ వ్యక్తి, అభిషేకం కోల్పోయిన వ్యక్తి అయితే, యూ కెన్ చేంజ్. నువ్వు వెళ్ళు. అర్థమవుతుందండి? నువ్వు వెళ్ళటమే బెటరు. కానీ ఇక్కడ చూడండి, రూతమ్మ తన తల్లితో, ఆత్మీయ తల్లితో ఏం చేసింది? నిబంధన అనండి. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుంది? బోయాజు పొలంలోకి వెళ్ళి తన పనేదో తను చూసుకుంటుందంట. పరిగె ఏరటము తప్ప వేరే పని లేదు తనకి. అర్థమైందండి? పరిగె తల వంచి ఏరుతుందంటే ఇంకొక వైపు కూడా చూడట్లా. సంఘానికి ఎందుకు వెళ్ళేది మనము? ఎందుకు వచ్చేది సంఘానికి? వాళ్ళని వీళ్ళని చూడడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం, ఇంటర్వ్యూలు చేయడం, అందరి విషయాల దగ్గరికి పోయి చెవి పెట్టడం. ఈ పనికి మాలిన పనులన్నీ చేయకుండా వాక్యాన్ని సమృద్ధిగా నేర్చుకోండి, ప్రార్థనలో ఉండండి, పరిచర్యలో ఉండండి, క్షేమంగా గృహానికి వెళ్ళండి. హల్లెలూయా.
ఎందుకు రూతమ్మ సెలెక్ట్ అయింది? ఏం చేస్తుంది? ఒక నిబంధన చేస్తుంది. సంఘానికి పొలానికి ఎందుకు వచ్చిందో ఆ పని చేసుకొని వెళ్ళిపోతుంది. పనికి మళ్ళీ పనులు అన్ని దగ్గరికి వెళ్ళి చెవు పెట్టట్లా, అందరిని ఇంటర్వ్యూ చేయట్లా. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాడేంటి వీడేంటి, ఇవన్నీ కావాలి కొంతమందికి. ఎందుకు నీకు? ఏం చేస్తావు తెలుసుకొని. ఇందాక హాము కుటుంబం శపించబడింది ఎందుకో తెలుసా? ప్రతి గుడారంకి వెళ్ళి తొంగి చూస్తున్నాడు అంటాడు. అర్థమైందండి? సంఘంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని గుడార వైపు నీకెందుకు? నీ గుడారాన్ని చూసుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. అర్థమైందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధిగా వాక్యం నేర్చుకో, ప్రార్థనలో ఉండు, పరిచర్లో ఉండు. ఇంతవట్టుకే నీ పని. ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. చెప్పండి, ఎక్స్ట్రాలు చెయ్యనని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత రూతమ్మని సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని పాదముల యొద్ద రాత్రంతా గడిపే కృప ఎవరు సంపాదించుకుంటారో వారు పెళ్లి కుమార్తెగా ఎత్తబడతారండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిబంధన కలిగి నమ్మకంగా పరిచర్య చేస్తూ దేవుని పాదాల యొద్ద గడిపే వారిని పెళ్లి కుమార్తెగా ఎంపిక చేస్తాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తెగా ఎంపిక ఎలా జరుగుతుంది? ఒకటి, పరిశుద్ధాత్మ నడిపింపుకు దైవజనులు దాహము తీరుస్తూ, పరిశుద్ధాత్ముడు దాహము తీరుస్తూ, పరిశుద్ధాత్ముడు దైవజనులకు పంపించే, దైవజనుల ద్వారా ఇచ్చే కృపావరాలు ఎవరు పొందుకుంటున్నారో వారు పెళ్లి కుమార్తెగా సెలెక్ట్ అవుతారు. 2, రూతమ్మ పెళ్లి కుమార్తెగా ఎలా ఎంపిక జరిగింది? రూతమ్మ విషయంలో 1, ఏం చేస్తుంది? తన ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన చేస్తుంది. 2, పొలానికి ఏ పనికి మీదకి వచ్చిందో ఆ పని చూసుకొని వెళుతుంది. 3, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఆమెకుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆమె ఏమైందండి? పెళ్లి కుమార్తెగా సెలెక్ట్ చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ముందు ఒక 6 విషయాలు పెట్టానండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, నీకు పదవులు, కమిటీ, ఘనతలు కావాలా? లేదా అయ్యా రెండవ రాకడ నేను నమ్ముతున్నాను, నాకు కూడా ఎత్తబడాలని ఆశ ఉంది. ఈ రిబ్కమ్మ, ఈ రూతు, వీరి అనుభవాలు, వారి అనుభవంలోకి వచ్చి మేము కూడా పరిశుద్ధాత్మ చేత ఎత్తబడే సంఘంగా ఉండాలని మాకు ఆశ ఉంది. ఎంపిక చేయబడాలని ఆశ ఉంది. యుగ యుగాలు నీతో గడపాలని ఆశ ఉంది అని ఒక ఆశ కలిగిన వాడివే దేవుడి సన్నిధికి వచ్చావా? సంగమా, వింటున్నారా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి లోకానికి ఎందుకు వచ్చాడు? ఆదరించడానికి, నెమ్మదించడానికి, సమాధానం ఇచ్చడానికి, ఉజ్జీవపరచడానికి, కృపావరంతో నింపడానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇవన్నిటితో నింపబడిన నీవు ఏమవ్వాలి? పెళ్ళి కుమార్తెగా తయారు చేయబడాలి. ఇంకా అక్కడ ఆగిపోవద్దు. ఇంకా ఆదరణ కాడే ఉన్నారు కొంతమంది. ఇంకా నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో. ఎంతకాలం ఎత్తుకోవాలి? నిన్ను నడవ్వా? నడవ్వా? ఎదగవా? ఉంటావు అక్కడే? హల్లెలూయా. నడవాలి, ఎదగాలి, పరిగెత్తాలి. వరుడు రాబోతున్నాడు, వధువుగా సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు కృపగల దేవుడు మిమ్మల్ని దర్శించి తన రాకడలో పెళ్లి కుమార్తెగా నిన్ను సెలెక్ట్ చేయనట్లుగా తన కృప నీకు అనుగ్రహించును గాక. దేవుడికి స్తోత్రం. లేచి నిలబడి వచ్చిన ప్రార్థన చేయండి. ఆయన నీతో మాట్లాడుంటే, అసలు ఎందుకు వచ్చాడో నీతో మాట్లాడాడు, అసలు ఎవరిని సెలెక్ట్ చేశాడో మాట్లాడాడు. ఆ క్వాలిటీస్ కావాలంటున్నాడు. ఈరోజు ఆ క్వాలిటీస్ చూడడానికి వచ్చాడు. ఈరోజు కొన్ని సెలక్షన్స్ జరగబోతున్నాయి ఈ ప్రాంగణంలో. ఎస్, ఆర్ యు రెడీ ఫర్ ద సెలెక్షన్? కమాన్, చేతులు పైకి చాపి ఆయన సెలక్షన్లో, ఆయన కంటిలో నేను పడాలని ఆశతో. ఆ క్వాలిటీస్ ఒకవేళ లేకపోతే 6 విషయాలు పెట్టాను. పరిశుద్ధాత్మని వెంబడించాలి, పరిశుద్ధాత్ముడి దాహము తీర్చాలి, కృపావరాలు పొందుకుంటుండాలి. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చామంటే వచ్చి వెళ్ళేవాడికి ఉండకూడదు. ఒక రోజు వచ్చామంటే ఒక వరం పొందుకొని వెళ్ళాలా, ఒక అభిషేకం పొందుకొని వెళ్ళాలా. మేబీ ఈరోజు వరకు ఆ స్థితి నీకు లేకపోతే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. ఈరోజు ఆ ఎంపికలోకి నువ్వు రావాలి.
దేవుడు సెలక్షన్స్ చేస్తుండగా పరిశుద్ధాత్ముడి సెలక్షన్లోకి నువ్వు రావాలి. ఈరోజు నువ్వు ఎలక్ట్ చేయబడిన వాడిగా, సెలెక్ట్ చేయబడిన వాడిగా ఇక్కడి నుంచి వెళ్ళాలి నువ్వు. ద వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈరోజు మా అందరితో నువ్వు మాట్లాడావు. మాకు వందనాలయ్యా. మా పక్షమున మీరు ఎంతగానో కృప చూపిస్తున్నారు, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. నిజమే, నేను కూడా పెళ్లి కుమార్తెగా, వధువుగా సిద్ధపడడానికి తగిన క్వాలిటీస్ నాకు దయచేయండి. నేను కూడా దేవా నా సంఘంలో అయ్యా దేవా నీ దాహము తీరుస్తూ దైవజనుడు అవసరతలు, సంఘపు అవసరతలు ఎరిగిన వాడి గల, ఒక స్పర్శ కలిగిన, ఒక పరిపక్వత, ఒక సమగ్రత చెందిన వాడి వల్ల నేను మార్చబడాలి. అటు రీతిగా ట్రాన్స్ఫర్మేషన్ నాకు దయచేసి రానున్న దినాల్లో ఒక బలమైన పాత్రగా ఎత్తబడే సంఘంగా నన్ను మార్చి మహిమ పొందమని నన్ను మీకు అప్పగించుకుంటూ ఈరోజు నన్ను సెలెక్ట్ చేసి నీ కృపావరాలతో నన్ను అభిషేకించమని కోడుకుంటూ వేడుకుంటూ ఈ ప్రార్థన ధూపం వలె చేర్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునితో మాట్లాడితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ.